ఓకే. రైట్. అందరికీ నమస్కారం అండి. అస్సలాము అలైకుం. నా పేరు మెహబూబ్ బాషా, డిఎస్పి పోలీస్ కర్నూల్. ఈరోజు ఆధ్వర్యంలో క్రీడని ఇక్కడ ఓల్డ్ కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్న గర్ల్స్ ఉర్దూ స్కూల్లో బెల్ట్ గ్రేడింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అసలు ఒక జిల్లా కలెక్టర్ కానీ ఒక మినిస్టర్ కానీ వచ్చి ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సినంత గొప్పగా ఏర్పాటు చేశారు. ఎందుకు ఇంత గొప్పగా చెప్తున్నానంటే, సామాన్యంగా ముస్లిమ్స్ కుటుంబాల్లో, ముఖ్యంగా ఓల్డ్ టౌన్ కుటుంబాల్లో పిల్లలని చదివించడమే గొప్ప. అది కాక ఇటువంటి చక్కటి మార్షల్ ఆర్ట్స్, కఠినమైన ఎక్సర్సైజ్ చేయిస్తూ ఈరోజు వాళ్ళకి ఇంత మంచి విన్యాసాలు చూసే ఐడియా ఇది లేకపోయింది. ఈరోజు నేను అదృష్టవంతుని అనుకుంటున్నా. ఎందుకంటే ముస్లిమ్స్లో నేను సుమారుగా 15 ఏళ్ళైంది ఇక్కడికి వచ్చి. 15 ఏళ్ళ నుంచి గమనిస్తున్నా, ఎక్కడన్నా చిన్న చిన్న ప్రోగ్రాం ఒక 10 మంది 12 మంది పిల్లలతో బెల్ట్ గ్రేడింగ్ కానీ ఏదైనా చేసేది. కానీ ఇక్కడ స్టేట్ లెవెల్లో 3 ప్లేసెస్ ఉన్నాయన్నారు. ఇంకా ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నారు అని సన్నద్ధం అవుతున్నారన్నారు. ఇలాగ వీళ్ళని మోటివేట్ చేసి సుమారుగా 60-70 మంది ఆడపిల్లల్ని 10th నుంచి 6th క్లాస్ వరకు వాళ్ళని ఈ విధంగా ఒక వారిలా తయారు చేశారు. కావాలంటే ఈ వీడియోస్ చూడండి, వాళ్ళ విన్యాసాలు చూస్తే వాళ్ళు గగురు పడుతుంది. అలాగే ఒక పాప ఉంది. ఆ పాప విన్యాసం చూస్తే నిజంగా మన భారతదేశంలో ఇంత చక్కటి కరాటేలో కానీ ఈ స్కాయ్లో కానీ ఇంత చక్కటి విన్యాసం చేసే పాప, అందులో ముస్లిమ్స్లో పాప ఉంటుందా అని అనుకుంటాం. దయచేసి తల్లిదండ్రులకి, ముఖ్యంగా మన కర్నూలు ఓల్డ్ టౌన్లో ఉన్న ముస్లిమ్స్ కుటుంబాలకి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ రూపాయి ఆశించకుండా ఇక్కడ ఈ ఉర్దూ స్కూల్లో ఈ చక్కటి కరాటే, కుంఫు, స్కాయ్ ఈ స్పోర్ట్స్ నేర్పిస్తున్నందుకు మీరందరూ ముందుకొచ్చి ఇంకా తలా ఇంత చేతైతే ఇక్కడ దీనికి అవసరమైన కిట్ కానీ మ్యాట్ కానీ ఏర్పాటు చేస్తే ఇంకా ప్రతి ఒక్క ఆడపిల్లకి ఈయన ఇంకా కాన్ఫిడెంట్గా, నబీ గారు వాళ్ళ టీం అబ్దుల్లా కానీ ఇంకా 2-3 ఉన్నారు, వాళ్ళకి ప్రోత్సాహం అందించిన వాళ్ళు అవుతారని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఎంతోమంది నేర్పించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా ఆర్థికంగా కొంత సపోర్ట్ ఉంటే ఇంకా చక్కటి ప్రతిభ కలిగిన పిల్లల్ని తీర్చిదిద్ది మన డిస్టిక్కే కాదు రాష్ట్రానికి, ఇండియాకే పేరు తెచ్చేలాగా తయారు చేస్తారని నేను నమ్ముతున్నా. వీళ్ళని సుమారుగా ఒక 10-12 ఏళ్ల నుంచి గమనిస్తున్నా. వీళ్ళ డెడికేటెడ్, వీళ్ళ తపన ఈ పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దాలనే కోరికతో ఇక్కడ వీళ్ళు చేస్తున్నందుకు నేను మనస్ఫూర్తి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తున్నా. అలాగే స్కూల్లో హెడ్ మాస్టర్ కానీ పీటీలు కానీ ఇక్కడ చాలా చక్కటి సహకారం అందించారు. నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను, ఎక్కడా కూడా పీటీ గారు ఒక నిమిషం కూర్చోమన్నా కూర్చోకుండా ప్రతి విషయం అబ్జర్వ్ చేస్తూ పిల్లల్ని కంట్రోల్ చేస్తూ వాళ్ళని చక్కగా డిసిప్లిన్గా పెట్టి ఈ ప్రోగ్రాంలో ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా చేశారు. అలాగే ప్రతి స్కూల్లో పీటీలు అలాంటి శ్రద్ధ తీసుకొని ఇలా ముస్లిమ్స్ ఇళ్లలో ఉండే స్కూల్స్లో గిన ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళల్లో కూడా నమ్మకం వస్తుంది. వాళ్ళు కూడా ముందుకు రావడానికి, ముఖ్యంగా ఆడపిల్లల్ని ఈ స్పోర్ట్స్కి పంపించడానికి ధైర్యంగా, కాన్ఫిడెన్స్గా ముందుకు రాగలుగుతారని కోరుకుంటున్నా. అలాగే నబీ గారికి, ఈ వాళ్ళ టీం అబ్దుల్లా, ఇంకా మిగతా ఈ కరాటే మాస్టర్స్ అయ్యన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే నాకు ఈ చక్కటి కార్యక్రమంలో అవకాశం కల్పించినందుకు నేను, మా మిస్సెస్ వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.